మీ అందమైన ప్రయాణం ప్రారంభించండి. 49 మీ తల్లిదండ్రులు కావాలనే కలలను సాకారం చేయడానికి సహాయపడుతుంది. నమస్కారం. నా పేరు డాక్టర్ షగుఫ్తా. నేను న్యాచురోపతి డాక్టర్‌ని. హెయిర్ ఫాల్ బాగా అవుతుంది మేడం. అది కూడా స్పెషల్లీ సమ్మర్‌లో ఎందుకింత హెయిర్ ఫాల్ అవుతుంది? చిక్కుబడుతుంది బాగా. హెయిర్ బాగా డ్యామేజ్ అవుతుంది. అసలు ఏ రీజన్ వల్ల? ఎస్పెషల్లీ సమ్మర్‌లో మరీ ఎక్కువగా హెయిర్ ఫాల్ అవుతుంది గదా! దీనికి ఏదైనా రెమెడీస్ చెప్పండి మ్యామ్ అని చాలామంది అడిగారు. వాళ్ళ కోసం ఈ వీడియో. సో, సమ్మర్ అనే కాదండి. ఎనీ సీజన్ మనం హెయిర్ ప్రాపర్‌గా మెయింటైన్ చేయకపోతే హెయిర్ ఫాల్ బాగా అవ్వడం, హెయిర్ ఫాలికల్స్ వీక్ అయిపోయి, హెయిర్ డ్యామేజ్ అయ్యి, స్ప్లిట్ ఎండ్స్ ఎక్కువ రావడం, డాండ్రఫ్ ఎక్కువ పట్టేయడం, తలలోంచి చెమట వల్ల వచ్చే దుర్వాసన వల్ల చాలా హెయిర్ అనేది మనకి లాస్ అవుతూ ఉంటది. అసలు సమ్మర్‌లో మనం ఏం చేస్తూ ఉంటాం చెప్పండి? బాగా గమనించండి. మనం సమ్మర్‌లో కొద్దిగా బయటికెళ్ళొచ్చిన వెంటనే హ్యూమిడిటీ ఎక్కువగా స్వెట్ ఎక్కువ పట్టేయడం వల్ల చెమటంతా మనకి బాడీయే చెమట పట్టేస్తే 2, 3 సార్లు స్నానం చేస్తుంటాం. ఇంక తలకి చెమట పట్టిందని చెప్పేసి మార్నింగ్ ఒకసారి, ఈవినింగ్ ఒకసారి స్నానం చేసేవాళ్ళుంటారు. లేదంటే డైలీ తలస్నానం చేసేవాళ్ళుంటారు. కాబట్టి తలస్నానం డైలీ చేస్తే హెయిర్ బాగా డ్యామేజ్ అవుతది. అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మనం ఈ చిన్న చిన్న రెమెడీస్ అండ్ మెయిన్ ఇంపార్టెంట్ మనం ఇంత స్వెట్ రాకుండా కూడా మనం కంట్రోల్ చేయొచ్చు ఫుడ్ ద్వారా. మనకి మెయిన్ ఇంపార్టెంట్ బి12 గానీ, ఐరన్ గానీ, కాల్షియం గానీ, జింక్ గానీ ఇవి కంపల్సరీ మన హెయిర్‌కి మనం చాలా ఇంపార్టెంట్ విటమిన్స్ అన్నమాట ఇవి. ఇవి కరెక్ట్‌గా లేవనుకోండి హెయిర్ ఎక్కువ డ్యామేజ్ అవుతది మనకి. కాబట్టి నేను చాలా సార్లు చెప్పాను. చాలా మంది మన దగ్గరికి ఎనీ సీజన్ సంబంధం లేకుండా హెయిర్ ఫాల్ కోసం వస్తే నేను ఫస్ట్ బి12 టెస్ట్ చేయించుకున్నారా? లేదంటే ఆటోమేటిక్‌గా అంత హెయిర్ ఫాల్ అవుతుందంటే బి12 డెఫిషియన్సీ ఉందని చెప్పేసి నేను స్పెషల్లీ టెస్ట్ కాకుండా ఆహారంలో నేను చెప్తుంటాను. రెగ్యులర్‌గా పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ ఈ 6 రకాలు ఔషధాలుగా పనిచేస్తాయి మన హెయిర్‌కి. 6 రకాలని 50, 50, 50, 50 గ్రాములు తీసుకొని దోరగా వేపుకొని ఒక బాక్స్‌లో పెట్టేసుకోండి. మనం రాగి గంజి తీసుకోండి. ఇప్పుడు ఐరన్ డెఫిషియన్సీ ఉన్నా కూడా నేను హెయిర్ ఫాల్ అవుతదని చెప్పాను కాబట్టి మంచిగా మార్నింగ్ పూట వెజిటబుల్స్ చిన్నగా మనం సూప్‌కి కోస్తాం కదా! అలా చిన్న వెజిటబుల్స్ ఏవో ఒకటి సొరకాయ, బీరకాయ, క్యారెట్, బీట్రూట్, గ్రీన్ పీస్ ఇవన్నీ వెజిటబుల్స్‌ని ఫస్ట్ నీళ్ళలో ఏసి ఉడకబెట్టండి. ఆ ఉడుకుతున్నప్పుడు ఈ రాగి పౌడర్ ఏసి అది కూడా ఉడుకుతున్నప్పుడు సెపరేట్‌గా మనం 6 రకాల సీడ్స్ చెప్పాం కదా! పంకిన్ సీడ్స్, వాటర్ మిలన్ సీడ్స్, సన్‌ఫ్లవర్ సీడ్స్, ఫూల్ మకానా, తెల్ల నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్. చాలా చాలా ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ హెయిర్ కాదు స్కిన్ హెల్తీగా ఉండడానికి, బరువు తగ్గాలన్నా, యాక్టివ్‌గా ఉండాలన్నా బాడీ అండ్ మెయిన్ థింగ్ బి12 సప్లిమెంట్ సంపూర్ణంగా వస్తుంది కాబట్టి ఎన్నో రకాల పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ రాకుండా కూడా కాపాడుతుంది మనకి. సో, ఈ 6 రకాల సీడ్స్‌ని షాలో ఫ్రై చేసి, ఆ షాలో ఫ్రై చేసిన సీడ్స్‌ని రాగి గంజిలో వేసేసుకొని మంచిగా ఉడకబెట్టేసుకొని ఒక బౌల్‌లో పెట్టుకొని తీసుకోండి. మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్‌లో ఇది తీసుకోవడం వల్ల మనకి మోర్ ఐరన్ అండ్ జింక్ అండ్ మనం కాల్షియం గానీ అండ్ స్పెషల్లీ మనకి బి12 కూడా సప్లిమెంట్ ప్రాపర్‌గా దొరుకుతది కాబట్టి హెయిర్ ఫాల్ కంట్రోల్‌లోకి వస్తది. అండ్ మనం స్వెట్ ఎక్కువగా సమ్మర్‌లో బాగా చెమట పడుతుంటది. ఆ చెమటను మనం తగ్గించుకోవాలంటే మనం ఏం చేయాలి? కొద్దిగా బీట్రూట్ ముక్కలు 2 ముక్కలు, రోజ్‌మెరీ లీవ్స్ దొరుకుతాయి తెలుసా? రోజ్‌మెరీ లీవ్స్ ఇప్పుడు చాలా కామన్. బట్ రోజ్‌మెరీ లీవ్స్ దొరకని పక్షాన కరివేపాకైనా పర్లేదు. 2, 3 బీట్రూట్ ముక్కలు, కరివేపాకులు 4, 5 ఆకులేసి నీళ్ళలేసి ఉడకబెట్టిద్దాం. ఆ ఉడకబెట్టిన వాటర్‌ని ఇంత బాటిల్‌లో ఏసుకొని తలంతా స్ప్రే చేసుకోండి మార్నింగ్ టైమ్స్‌లో. తలంతా స్ప్రే చేసేసి అలా ఉంచినా పర్లేదు. లేదనుకోండి మనం తలంతా స్ప్రే చేసి వీక్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ పెట్టి అలా తలస్నానం చేసేసారనుకోండి హెయిర్ చాలా మృదువుగా ఉంటది. డాండ్రఫ్ పట్టకుండా ఉంటది. స్పెషల్లీ హెయిర్ కూడా చాలా ఓవర్ స్వెట్‌కి స్మెల్ ఉంటది కదా! ఆ స్మెల్ కూడా మనకి రాకుండా కాపాడడానికి చాలా యూజ్ అవుతది. సింపుల్ బీట్రూట్ ఒకటి అండ్ కర్రీ లీవ్స్ మనం చెప్తుంటాం చాలా వరకు బీట్రూట్ ఇంటేక్ తీసుకున్నా, బీట్రూట్ జ్యూస్ తాగినా హెయిర్ చాలా బావుంటది. స్కిన్ చాలా బావుంటది. అండ్ కరివేపాకు గూడా మనం రెగ్యులర్‌గా కరివేపాకు 4, 5 ఆకులు రెగ్యులర్‌గా తీసుకోండి. వైట్ హెయిర్ రాదని చెప్పేసి నేను రీసెంట్ వీడియోలో కూడా మీకు చాలా సార్లు చెప్పాను. అండ్ దాంతో పాటు ఈ రెండిటిని రోజ్‌మెరీ ఇంకా మంచిది. ఈ 3 దొరికితే మాత్రం నీళ్ళలో ఉడకబెట్టుకొని మంచిగా ఒక స్ప్రే బాటిల్ ఏసుకొని ఆ వాటర్‌ని అది ఫిల్టర్ చేసేసి ఆ వాటర్‌ని స్ప్రే బాటిల్ ఏసి తలంతా స్ప్రే చేసి 10, 15 నిమిషాల నుంచి స్నానం చేసేసేయడం. చాలా బెనిఫిషియల్ అండి. మనం ఇంటేక్ ఆఫ్ ఫుడ్ కరెక్ట్‌గా ఉంటే అండ్ ఎక్స్‌టర్నల్ అప్లికేషన్‌లో అండ్ ఎక్స్‌టర్నల్ మెయింటెనెన్స్ చాలా ఇంపార్టెంట్. మనం జుట్టు దువ్వట్లేదు. మనం చాలా మందికి చెప్తుంటాను నేను. రివర్స్ కోంబింగ్ గూడా చెయ్యండి. మనం పడుకునే ముందు ఎక్కడన్నా ఇంత జుట్టు రాలితే భయపడతామని జెప్పేసి దువ్వడమే ఆపేసి ఒకరోజు ఇంత పెద్ద చిక్కు పడితే దువ్వుతున్నప్పుడు ఇంత ఊడిపోతది హెయిర్. అలా అస్సలు చేయొద్దు. మార్నింగ్ అండ్ ఈవినింగ్ కంపల్సరీ దువ్వుకోవాలి. రివర్స్ కోంబింగ్ జుట్టంతా ముందుకేసి రివర్స్ కోంబింగ్ చేయండి. సీడ్స్ బాగా తినండి. క్యారెట్, బీట్రూట్, యాపిల్ చిన్న ఉసిరికాయ ఏసుకొని జ్యూస్ తాగండి. పాలకూర, మునగాకు ఇవి రెగ్యులర్‌గా తీసుకోండి. హెవీగా నాన్ వెజ్ తీసుకుంటున్న వాళ్ళు కొద్దిగా కంట్రోల్ చేసుకొని, హెవీ కాకుండా వెజిటబుల్స్, ఫ్రూట్స్, లీఫీ వెజిటబుల్స్ ఎక్కువగా తీసుకోవడం, సీడ్స్, నట్స్ బాగా తీసుకోవడం. ఇవి రెగ్యులర్‌గా ఉండాలండి. ఇవి ఖచ్చితంగా మనం ఇంటేక్‌లో హెల్తీగా ఉంటే డెఫినిట్‌గా చెప్తున్నాను. మన దగ్గరికి ఎంతోమంది హెయిర్ ఫాల్ అని వస్తే వితిన్ 2 వీక్స్‌లో వాళ్ళ ఫుడ్ హ్యాబిట్స్‌ని మార్చి హెయిర్ మెయింటెనెన్స్‌లో కొన్ని చిన్న చిన్న టిప్స్ చెప్పడం వల్ల వాళ్ళకి హెయిర్ ఫాల్ కంట్రోల్ అయ్యి, హెయిర్ గ్రోత్ కూడా చాలా మంచి రిజల్ట్స్ చూస్తున్నాం కాబట్టి మీకు మీ వరకు ఈ సమాచారం అందజేస్తున్నాను. సో, ఇంక షాంపూ గురించి చెప్పాను చూడండి. షాంపూ కూడా నేచురల్‌గా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పినవన్నీ ఏంటి ఇప్పుడు రోజ్‌మెరీ గానీ,
కరివేపాకు కానీ బీట్రూట్ కానీ ఉడకబెట్టి అలంతా మనం స్ప్రే చేసుకొని తల స్నానం చేస్తాం, అదొకటి. అండ్ సీడ్స్ కానీ ఆకుకూరలు కానీ వెజిటబుల్స్ కానీ ఇవన్నీ మనం రెగ్యులర్గా ఫుడ్ హ్యాబిట్స్ యాడ్ చేసుకుంటే ఇంటర్నల్గా మనకు కావాల్సిన డెఫిషియన్సీస్ ఏవైతే ఉండడం వల్ల హెయిర్ ఫాల్ అవుతుందో అది కంట్రోల్లోకి వచ్చి న్యూట్రిషన్ కూడా ప్రాపర్గా అందుతుంది కాబట్టి హెయిర్ కూడా రీగ్రోత్ కూడా మనం చూడగలుగుతాం. అండ్ స్పెషల్లీ షాంపూలు, ఇంకా షాంపూలకు వచ్చే రకరకాల షాంపూలు, రకరకాల కెమికల్స్ వాడి వాడి హెయిర్ బాగా ఊడిపోవడము, లేదంటే ఊడిన చోట్ల హెయిర్ గ్రోత్ కూడా లేకుండా అవుతుంది. కాబట్టి మనం సింపుల్ షాంపూ అండి, ఒక 50 గ్రాముల సికాయ తీసుకోండి, ఓకే, 2 స్పూన్ల మెంతులు తీసుకోండి, 2 స్పూన్ల ఫ్లాక్స్ సీడ్స్ తీసుకోండి, 4-5 బీట్రూట్ ముక్కలు వేసుకోండి, ఓకే. ఇందులో మనం కరివేపాకు కూడా 4-5 ఆకులు వేసుకోవచ్చు. ఇవి నైట్ అంతా నానబెట్టండి 250 ml వాటర్లో. మార్నింగ్ లేచాక ఉడకబెట్టండి, బాగా ఉడికిన తర్వాత స్మాష్ చేసేసి ఆ గంజంతా తీసేసి దాన్ని ఒక బాటిల్లో వేసేసుకొని స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు, మనకి పాడవకుండా ఉంటుంది. జస్ట్ స్నానం చేస్తున్నప్పుడు ఒక 50 to 70 ml వాటర్ మన షాంపూ ఒక గిన్నెలో తీసుకెళ్ళిపోయి తలంతా పెట్టి స్నానం చేయండి. బాగా జిగురుగా ఫుల్గా ఆయిల్ పెట్టేసి స్నానం చేస్తే తొందరగా జిగురు రాదు. లైట్గా ఆయిల్ పెట్టేసి మంచిగా స్మూత్గా నైట్ పెట్టేసుకొని మార్నింగ్ లేచేసి కొద్దిగా డ్రై అయిపోతుంది కాబట్టి స్కాల్ప్ ఆయిల్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి ఈ షాంపూ యూజ్ చేస్తే డెఫినెట్గా షాంపూ అనేది న్యాచురల్ థింగ్. ఏముంది దీంట్లో, బీట్రూట్ ఉంది, కరివేపాకు ఉంది, ఫ్లాక్స్ సీడ్స్ ఉన్నాయి, మెంతులు ఉన్నాయి, సీకాయ ఉంది. వీటన్నిటి నైట్ నానబెట్టి పాతకాల పద్ధతే, జస్ట్ న్యూట్రిషన్ ఒకటి యాడ్ చేసామంతే. జస్ట్ ఉడకబెట్టేసి మంచిగా తలకు పెట్టి స్నానం చేయండి. స్వెట్ పట్టడం తగ్గుతుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది, వైట్ హెయిర్ రాకుండా కూడా కాపాడుకోవచ్చు. అండ్ హెయిర్ అనేది చాలా హెల్తీగా ఉంటుంది. సో ప్రతి విషయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే టీనేజర్స్లో స్పెషల్లీ హెయిర్ బాగా ఊడిపోతుందని కాన్ఫిడెన్స్ తగ్గిపోయి ఏదో డిప్రెషన్లో స్ట్రెస్ఫుల్గా తీసుకుంటుంటారు. జుట్టు పోతే మళ్ళీ వస్తుంది ఖచ్చితంగా, దాని గురించి టెన్షన్ తీసుకోవద్దండి. ఎందుకంటే మనం తీసుకుంటున్న ఫుడ్ కరెక్ట్ ఉందా, తాగే వాటర్ ప్రాపర్గా ఉన్నాయా, టైంకి స్లీప్ బాగుందా, మనం ఓవర్గా ఆలోచిస్తూ ఓవర్గా స్ట్రెస్ తీసుకునేటప్పుడు మనకి ఎక్కడ హెయిర్ ఫాల్ అవ్వకుండా ఉంటుంది, ఓవరాల్గా సెల్లే డ్యామేజ్ అవుతుంది మన బాడీలో హెయిర్ ఎంతసేపు. కాబట్టి ఇవన్నీ వదిలేసి స్ట్రెస్ వదిలేయండి. ఊడిన జుట్టు మళ్ళీ వస్తుందన్న కాన్ఫిడెన్స్తో న్యాచురల్ పద్ధతిని ఫాలో చేయండి. డెఫినెట్గా హెయిర్ గ్రోత్ వస్తుంది, హెయిర్ ఫాల్ కంట్రోల్లోకి వస్తుంది, రీగ్రోత్ కూడా మనం చూడొచ్చు. సో ఖచ్చితంగా చేయండి. హెల్తీగా ఉండండి, హ్యాపీగా. నమస్కారం.